హాయ్ అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం ఒక చైనీస్ డిష్ని తయారు చేసుకుందామండి. అదే గోబీ మంచూరియన్. రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ టేస్టీ గోబీ మంచూరియన్ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు మనం క్యాలీఫ్లవర్ని కట్ చేసుకుందామండి. ఈ విధంగా చేత్తో వచ్చే వాటిని చేత్తో తీసుకోండి. కొన్ని చేత్తో రానప్పుడు వాటిని చాక్ తోటి మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోండి. ఈ స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను తీసేస్తున్నానండి. మంచూరియన్లోని మనం స్టెమ్ యూస్ చేయము, క్యాలీఫ్లవర్ని మాత్రమే యూస్ చేస్తామన్నమాట. నేను 300 గ్రామ్స్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. చూడండి, కొన్ని చేత్తో మనం ఇలా తీయగానే వచ్చేస్తాయి, కొన్ని రావన్నమాట. వాటిని చాక్ తోటి కట్ చేసుకోండి. కాలీఫ్లవర్ని చాలా జాగ్రత్తగా చూసి కట్ చేయాలి, క్లీన్ చేయాలండి, లేదంటే పురుగులు ఉంటూ ఉంటాయి. స్టెమ్ని చూడండి, తీసేయండి. చూడండి, కాలీఫ్లవర్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కాలీఫ్లవర్ ములిగేలాగా మనం వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇలా వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో చిన్న పురుగులు ఏమైనా ఉండిపోయినట్టయితే అవి కూడా నీటి పైకి తేలి పోతాయన్నమాట. నేను కాలీఫ్లవర్ని 5 నిమిషాలు మైక్రోవేవ్ చేస్తున్నానండి. మీరు గ్యాస్ మీద ఉడికించుకున్నట్టయితే 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాలు మైక్రోవేవ్ చేసుకున్న తర్వాత ఓవెన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. కాలీఫ్లవర్ కొంచెం ఉడికిందండి, చాలా వేడిగా ఉంది. జాగ్రత్తగా బయటకు తీసుకొని ఒక జాలీలోని వడగట్టుకుందాం. ఈ విధంగా ఏదైనా జాలీలో ఇలా వడగట్టుకోండి. మీరు కావాలంటే మళ్ళీ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు, కానీ నేను వాష్ చేయట్లేదండి, ఇలానే పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం ఒక బ్యాటర్ని రెడీ చేసుకుందాం. బ్యాటర్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పు మైదా వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కొందరు కార్న్ఫ్లోర్ వేసుకోవడానికి ఇష్టపడరండి, లేదా అవైలబుల్గా లేకపోయినా 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నా పర్వాలేదు. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, దీనివల్ల ఎటువంటి టేస్ట్ ఉండదు. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ లుక్ రావడం కోసం నేను ఈ కలర్ వేస్తున్నాను. మీరు కావాలంటే టోటల్గా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి, పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ ఇలా రెడీ అవ్వాలన్నమాట. మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్లోని మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసుకొని ఈ బ్యాటర్ కాలీఫ్లవర్కి కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్లోని కాలీఫ్లవర్ని బాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ని కొద్ది కొద్ది పోర్షన్స్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. కాలీఫ్లవర్ ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా 1 నిమిషం అలాగే ఫ్రై అవ్వనివ్వండి. 1 నిమిషం తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ పై కలర్ మారినంత వరకు లేదా పై కోటింగ్ క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోండి. చూడండి, కాలీఫ్లవర్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. మిగతా కాలీఫ్లవర్ని కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, కాలీఫ్లవర్ అంతటిని నేను ఫ్రై చేసుకున్నాను. దీన్ని ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. గోబీ మంచూరియన్ కదా మనం చేసుకుంటున్నాము. అలాగే నేను ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ మిగిలిందండి, దానిలోని ఇంకొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెడుతున్నాను. దీన్ని ఎక్కడ యూస్ చేయాలి అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 6-7 సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు,
2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని హై ఫ్లేమ్లోని 2 నిమిషాలు ఫ్రై చేయాలి. చైనీస్ కుజీన్ ఏదైనా కూడా మనకి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి 2 మినిట్స్ నేను వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు సాస్లు యాడ్ చేసుకోవాలండి. సాస్లు యాడ్ చేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ హైలో ఉంటే మాడిపోతాయి కాబట్టి నేను ఇందులోని 2 టేబుల్ స్పూన్లు షేజ్వాన్ చట్నీ వేశాను, 1 టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేశాను, హాఫ్ టీ స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేశాను, 2 టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్ వేస్తున్నానండి, హాఫ్ టీ స్పూన్ వినిగర్ వేశాను, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేశాను. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ చూసి జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే సాస్లన్నిటిలోని కూడా సాల్ట్ ఉంటుంది. అలాగే మనం కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బ్యాటర్లో కూడా వేసాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఈ సాస్లన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోని 10 to 15 సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక బ్యాటర్లో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టాను కదండి, ఆ వాటర్ వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల సాస్ కొంచెం చిక్కబడుతుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాటర్ మిగలకపోతే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి వేశారంటే సాస్ చిక్కబడుతుంది. లేదా మీకు కార్న్ఫ్లోర్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే టోటల్గా స్కిప్ చేసేయండి ఆ స్టెప్ని. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని కాలీఫ్లవర్కి ఈ సాస్ బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ని మీరు క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే ఈ గోబీ మంచూరియన్ చేసుకోవడం చాలా ఈజీ అండి, వెంటనే రెడీ అయిపోతుంది. పైనుంచి నేను సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే టేస్టీ గోబీ మంచూరియన్ రెడీ అయిపోయినట్టే. వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్ చాలా టేస్టీ అయిన వెజిటేబుల్ కదండి, కానీ బయట రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ కాలీఫ్లవర్ని అస్సలు సరిగా క్లీన్ చేయరనమాట. అందుకని నేను రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు కాలీఫ్లవర్కి సంబంధించిన డిషెస్ ఏవి ఆర్డర్ చేయను అనమాట. ఈసారి మీకు గోబీ మంచూరియన్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా హైజెనిక్గా చేసుకొని తినండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, చూసారు కదా రెస్టారెంట్ కన్నా టేస్టీ అయిన గోబీ మంచూరియన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తిన్నవాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.